ఏరా ఏం చేస్తున్నారు? చదువులు అయిపోయినాయిగా, మరి నెక్స్ట్ ఏం చేద్దామని? నేనా డాక్టర్ అయిపోతాగా. ఆ, ఓహో, మాకు తెలుసులే. వెళ్ళు. తెలుసులే వెళ్ళు. ఓకే మిస్టర్ చందు, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? నా బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు సార్. వాట్ ఈస్ యువర్ కెరీర్ ఆబ్జెక్టివ్? ఆబ్జెక్ట్ మరి డిగ్రీలో ఏంటి 50%? ఏం చెప్పంటారు సార్ మా బాధలు. వెళ్ళాడుగా మా ఫ్రెండ్ ఒకడు, డిగ్రీ ఏం చదవాలా, ఏం చదవాలా, ఏం చేస్తాం సార్. అంటే వాడి దాంట్లో నువ్వు అంతేగా సార్ మరి. ఏమా ఫ్రెండ్సా? ఏం అవసరం లేదమ్మా, మీరు బయలుదేరొచ్చు. ఓ మంచి జాబ్ చూసా, ఇంటర్వ్యూకి వెళ్దాం, కుమ్మేద్దాం. మేకమి సార్. అడిగేనా? ఎస్ సార్, అడగండి సార్. ఏది నన్ను చంపే చంపే ఏది నన్ను చంపే. చేస్తున్నాడే ఆపరేషన్ చేయి, ఒక్క ఛాన్స్. చంపేస్తా. సాలిడ్ కొన్ని ఇద్దరు పంపిస్తాను, పండగ చేద్దాం. నువ్వే నన్ను కావాలి. లేరు దండ పెడతారు. అది లేదు, ప్రామిస్. ఓకే, హై ఫై. పంపించు. అబ్బో. ఏం చెప్తున్నావు? తీ. ఏంట్రా బట్టలు నింపుతున్నా? తీయబ్బా. అబ్బా. ఏం మగమ్మా. కొరుకుతా, నా దగ్గర కొరుకుతాని. సార్ మీరు ఫుల్ కోఆపరేషన్ అంట కదా సార్, మా వాళ్ళు చెప్పారు. నేను ఫుల్ కోఆపరేషన్ సార్. కోఆపరేషనా? రా మరి. సార్ ఏంటి సార్ ఇది? అబ్బా. సార్ ఏం చేస్తున్నారు సార్? నువ్వు అక్కడే ఉంది, రారా. సార్ సార్ వదిలేండి సార్. రే, నువ్వైనా సార్, ప్లీజ్ కోఆపరేషన్ సార్. చేయరా రే. రే, షర్టు, రే, షర్టు, తగ్గేది లేదు, షర్టు. రారా రే. రే, పారిపోమాక రే. రారా రే. రే, నిన్ను వదలను. అబ్బా, నిన్ను వదలను రే, నువ్వు అయిపోతుంది. రే, తగ్గేది లేదు. అబ్బా, రే, ఎక్కడికి రా, రారా రే, రారా రే. ఒక్క ఛాన్స్ రే. వద్దు వద్దు వద్దు, వదిలేరు వదిలేరు వదిలేరు, వద్దా వద్దురా వదిలే వదిలే బాబా, వదిలేరా వదిలేరా. ఏదో జరిగింది, ఏంటో చెప్పాలి కదరా బాబాయ్. లోపల రేప్ చేసేసారు. మీ ముగ్గురు ప్రొఫైల్ బాగుంది, బట్ నా దగ్గర ఒకరికే ఛాన్స్ ఉంది. మన ముగ్గురం కలిసి జాబ్ ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. సరే ఓ పని చేద్దాంరా, ముగ్గురు వెళ్ళిపోదాం, ఎవరి ట్రైల్స్ ఆడేసుకుందాం, మళ్ళీ 1 year తర్వాత కలుద్దాం. దానికి ఏమంటావు నువ్వు? నువ్వేమంటావు? నా సెల్ నాకు కావాల్సిందే, నువ్వు అమ్మేసావని నాకు తెలిసింది. అమ్మేసాను రా, ఏం చేస్తావు? వెళ్ళి ఎవడు చెప్పుకుంటా చెప్పుకో, కొనరా. తోరికెవరా నా కొడక, పెద్ద డబ్బులు ఇవ్వకుండా ఎన్నాళ్ళతో తప్పించి తిరుగుతావు నువ్వు? ఎక్కడ పోతావరా నీ అబ్బా? నన్ను నమ్మండి అన్న, 2 రోజుల్లో మీ అప్పు తీర్చేస్తా అన్న, ప్లీజ్. ఇంటర్వ్యూ ఉందామా? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇంటర్వ్యూకా? సంవత్సరం నుంచి వెళ్తున్నావుగా, ఒక ఉద్యోగం వచ్చిందా? వెళ్ళిన ఇంటర్వ్యూ చాలు కానీ షాప్లో సరుకు వచ్చింది, దించి నాకు లెక్క చెప్పు. ఇంటర్వ్యూ అంట ఇంటర్వ్యూ. ఇప్పటికే 1 year అయిపోయింది. ఇంట్లో ఏం చెప్పాలి నేను? ఇంకా మనం కలవడం కుదరకపోవచ్చు.
మీ సాలరీ 10,000. ఈ అడ్రస్కి వెళ్ళాలి బాబు. రే ఆ కొత్త కూర పిల్లండి. ఓకే సార్, రండి. బాబు ఎంత? 200 సార్. బాబుడు నా బ్యాగు నా బ్యాగు నా బ్యాగు. చందు రే, అవ్వా ఏంట్రా ఇది? ఎరా, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నేను బాగానే ఉన్నాను రా. ఇంకా జాబ్ ట్రైల్ చేస్తూ ఉన్నా. మీకు తెలిసిందేగా, మా నాన్నగారు వ్యాపారం ఉంది, అదే చూసుకుంటూ ఉన్నాను రా. నా సంగతి వదిలే. నువ్వేంట్రా ఆటో తోటవేంటి? నువ్వు చదివిన చదివేంటి? నువ్వు ఆటో తోటవేంట్రా? నేను చదువుకున్నాను కాబట్టి ఆట తోలుతున్నాను. చదువు 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 ఇదే గోల. ఇంట్లో చదువు, స్కూల్లో చదువు, కాలేజీలో చదువు, ఎక్కడ చూసినా చదివే. మా స్కూల్లో చదువు, మా కాలేజీలో చదువు, నేను అయిపోతున్న పెద్ద పిక్చర్ చూపిస్తారు. బయటకు వస్తే సినిమా లేదు. ఇంటర్వ్యూకి వెళ్తే ఒకటి యాటిట్యూడ్ లేదంటాడు, ఒకటి సబ్జెక్ట్ లేదంటాడు, ఒకటి కమ్యూనికేషన్ లేదంటాడు, అసలు నీకు మాట్లాడమే రాదంటాడు. ఒక మహానుభావుడైతే నా టాలెంట్కి మెచ్చి 10,000 ఇస్తాను. అంటే గట్టిగా ట్రై చేస్తే మంచి జాబ్ రాదంటావా? వస్తుంది. అప్పటి వరకు నా రిక్వైర్మెంట్ తెలియదు కదా, వెయిట్ చేస్తే బాగుంటుందని. మా ఇంట్లో పెరుగుతున్న ఖర్చులు తెలియదు కదా, వెయిట్ చేస్తే బాగుంటుందని. మా నాన్న నా చదువుకు పెట్టిన ఖర్చులకి, దాని మీద కట్టే వడ్డీలకి తెలియదు కదా, వెయిట్ చేస్తే బాగుంటుందని. అలసిపోయాను బాబాయ్, నా వల్ల కావట్లా. అందుకే ఇది. అయినా నేను హ్యాపీ. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, వాడి కింద బతకాల్సిన అవసరం లేదు, వాడి కింద చేజాపాల్సిన అవసరం లేదు. ఒకడికే భయపడాలి, పోలీస్. మిగిలినంతా హ్యాపీ. ఒకటి రక్తం కూడా మనకొద్దురా, ఒకటి కష్టం మనకొద్దు. కష్టపడదాం. రూపాయి అయినా 10 రూపాయలైనా మనం కష్టపడిన రూపాయలోనే సాటిస్ఫాక్షన్ ఉంది. చదువు ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. నువ్వు ప్రయత్నించు, నీ ప్రయత్నం ఎప్పుడూ ఆపొద్దు. నువ్వు అనుకున్నా సాధిస్తావు. చదువు మంచి జాబ్ ఇవ్వకపోవచ్చు, మనం కోరుకున్న జీవితాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ నీతిగా నిజాయితీగా కష్టపడడం నేర్పిస్తుంది. అందుకే చదువుకుంటున్న వాళ్ళందరికీ నా ఈ షార్ట్ ఫిలిం అంకితం.